మరణాత మనపై తన అభిషేక తైలంతో ప్రతిష్ఠించిన ఉన్న సర్వశక్తి గల దేవుని నామమున అందరికీ శుభోదయం. యేసయ్య, నేడు మా పనులను దీవించము, నిండుగా వర్ధిల్ల చేయుము. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులు ఆశీర్వాదకరముగా ముగింపచేసిన త్రియేక దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు. ఈ ధ్యానములలో నిర్గమకాండము 40 అధ్యాయములు పూర్తిగా చదివి ధ్యానించిన మనందరిపై ఆయన తన తేజస్సును వెలిగింపచేయును గాక. ఆమేన్. 2026 ఆగస్టు 10వ తేదీ తైలాభిషేక పండుగ కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. నిర్గమకాండము 40వ అధ్యాయము 38వ వచనము. ఇశ్రాయేలీలందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దావయ్య గారికి దేవుడిచ్చిన దర్శనం దైవజ్ఞానంతో ప్రతి సంవత్సరము మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులు చేయాలని సంగమనకు ప్రకటించి ఉన్నారు. మోషే ద్వారా సర్వశక్తి గల దేవుడు ఇశ్రాయేలీలకు చేసిన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములను ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించి పాలుతెనెలు ప్రవహించే దేశమునకు నడిపించుటకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దాన భూమి ఇస్తానన్న మాటను నెరవేర్చుటకు నిర్గమకాండము నాంది పలికినది. అందుకే సంఘము దీనిని అభ్యసించి మెలకువ కలిగి ఉండాలని మరియు విశ్వాసులైన మనకు వచ్చే ఎన్నో శ్రమల నుండి విజయం పొందే విధముగా దేవుని సన్నిధి తోడుగా ఉంచుకునే విశ్వాసమును పెంపొందించుకొనడానికి ఈ 40 రోజుల ధ్యానంలో ఎంతో ఉపయుక్తమని యోచించి ప్రతి సంవత్సరము జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ధ్యానములు చేయాలని, తద్వారా మన జీవితంలో అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, మేళ్లు పొందాలని, అంతేకాక సైతాను కల్పించే చిక్కులు, శ్రమలు మొదలైన వాటి నుండి దేవుని శక్తి ద్వారా విడిపింపబడి విజయం పొందాలని నిర్దేశించి ఉన్నారు. కావున ఈ 40 రోజులు మన బైబిల్ మిషన్ యూనిటీ ఛానల్ ద్వారా నిర్గమకాండంలోని 40 అధ్యాయములలో రోజుకు ఒక వచనమును నేటి దిన వాక్య వాగ్దానములుగా విన్న ప్రతి ఒక్కరిపై, సువార్త పరిచర్య చేసిన మాపై దేవుడు తన కృపలను పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను తన సన్నిధిని మన జీవిత కాలం అంతయు తోడుగా నిలిపి సంపూర్ణమైన ఆశీర్వాదములు కుమ్మరించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ప్రార్థన. సన్నిధి మేఘ అగ్ని స్తంభములుగా మాపై ఈ 40 రోజులు ధ్యానములలో తోడుగా ఉంచి నీ సన్నిధి కాంతి ప్రజ్వలింపచేసిన వెలుగై ఉన్న మా యేసుక్రీస్తునాథ, నీకు సదా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీ కుమారుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు శిలువ ధ్యానములలో ఈ సంవత్సరంలో 40 రోజులు ప్రతిరోజు నీ శిలువ ఎద్దకు వచ్చి మా శ్రమలను ఏ విధముగా నీ శిలువపై భారము వేసి వాటిని దింపుకొని యేసుక్రీస్తు శిలువపై పొందిన విజయమును మేము కూడా పొందగల శక్తిని మాకు దయచేసినందుకు నిరంతరము వందనములు చెల్లించుచున్నాము. మరొక మారు ఈ మోషే సుఖోపవాస ధ్యానముల ద్వారా ఈ 40 రోజులు నీ జనాంగమైన ఇశ్రాయేలీల విముక్తి పాఠమును ధ్యానించుచు మా శ్రమల బానిసత్వం నుంచి విడుదల పొంది అహరోను కర్రవలే చిగురింపగలిగే భక్తి శ్రద్ధలను మాకు అనుగ్రహించి నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచినందుకు కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లించుచున్నాము. ఈ 40 రోజులు ఈ వాక్య వాగ్దానములు విన్న మీ బిడ్డలపై, పరిచర్య చేసిన మాపై నూరంతుల దీవెనలు కుమ్మరించి వర్ధిల్ల చేయమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనలు, కృపా వర్షమును కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములు కుమ్మరించుము. కావలసిన వాటినెల్లా అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగించుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నింపి వర్ధిల్ల చేయమని వేడుకొనుచున్నాము. ఏ ప్రార్థన అంశములను మరిచితిమో, విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున ఈ 40 రోజుల ధ్యానములలో పొందిన సమృద్ధి దీవెనలు పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా మన జీవితకాల ప్రయాణమంతయు తోడుగా ఉండి తన తైలాభిషేకము గావించి సంపూర్ణంగా సర్వశక్తి గల దేవుడు వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా, ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా,
కేరుబులపై ఆసన్నుడా, కేరుబులపై ఆసన్నుడా, సత్య సంపూర్ణుడా వందనమయ్యా, సత్య సంపూర్ణుడా వందనమయ్యా. ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా, ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా, ఓ